Sponsored by Vira Family Restaurant, National Highway, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పయ్యవుల బడ్జెట్ ను స్వాగతించిన మాజీ ఆర్థిక మంత్రి, సామాజిక న్యాయం సాధనకు దోహదపడుతుందని యనమల వ్యాఖ్య. మల్లేశ్వర ఆలయానికి పోటీపడిన భక్తులు త్రిపురదేశీ పూజలు. యానంలో రాజకీయ సందడి, గిరియంపేటలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల ప్రచారం. అన్నవరం పోలీసులకు చిక్కిన బైక్ దొంగలు, 51 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. పయ్యవుల బడ్జెట్ బేష్ అన్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఒక ఆంక్షాత్మక బడ్జెట్ గా యనమల అభివర్ణించిన యనమల ఆర్థిక వివేకాన్ని సాధించడానికి ఇదో సూచిక అన్నారు. సామాజిక న్యాయం దిశగా కూటమి ప్రభుత్వం పయనానికి ఈ బడ్జెట్ శుభ పరిణామమని మాజీ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ సమస్యల్ని తీర్చగలుగుతోందని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. మరింతగా పెరుగుతున్న రుణాన్ని నియంత్రించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, రుణ మార్పిడి మరియు ప్రతిపాదిత పరిష్కార చర్యలు రాష్ట్రాన్ని పేరుకునిపోయిన అప్పుల నుండి బయటపడేస్తాయని యనమల పేర్కొన్నారు. పరిశ్రమల పెట్టుబడులు అభివృద్ధికి ఇచ్చిన ప్రయారిటీ మంచి పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. మాఘమాసం శని త్రయోదశి సందర్భంగా కోనసీమ జిల్లాలోని మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శని త్రయోదశి పర్వదినాన్ని తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రధాన అర్చకులు ఐఓలు శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శనీశ్వర స్వామివారికి తైలాభిషేకం, నువ్వుల అభిషేకం, అర్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడం విశేషంగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సహాయక కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శనానికి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, తాగునీరు, ప్రసాద పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం నందు ఫిబ్రవరి 14వ తేదీన శని త్రయోదశి సందర్భంగా హాజరవు భక్తులు వారి వారి నక్షత్రాలు జాతకరీత్యా తైలాభిషేకము చేయించుకుని దర్శనం చేయించుకుని, నువ్వుల నూనెతో తైలాభిషేకము దర్శనం చేయించుకునొచ్చు. వారి వారి జాతక రీత్యా స్వామివారి కొల్లగురు కావున అందరూ భక్తులు గమనించి 14వ తారీఖున త్రయోదశి సందర్భంగా హాజరు కాగలందుకు కోరుచున్నాము. సదరు భక్తులందరికీ అన్నదాన ప్రసాదములు కూడా ఉన్నవి కావున గమనించి 14వ తారీఖు త్రయోదశి సందర్భంగా భక్తులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి చక్కటి ఏర్పాట్లు దేవస్థానం వారితే చేయబడి ఉన్నవి. ప్రధాన నా పేరు ఐరూరు శ్రీరామమూర్తి. మేము వర్షపారం మర్యాద
పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వతుడు పిప్పలుడు అనే రాక్షసుని శని సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేయడు. సూర్యకుమారుడు శని, సూర్యకుమారుడే యమధర్మరాజు. శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు కనుక శనేశ్వరుడు, శనిని మందుడు అంటారు కనుక మందేశ్వరుడు. మందేశ్వరుడు మందపల్లి. భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ఠ చేసిన శివలింగం. ప్రతి ఊళ్ళోనూ శివాలయం ఉంది. శివాలయం లేని ఊళ్ళో పూజ చేయకూడదు. శనికి ప్రీతికరమైన నువ్వులను అభిషేకం, దాన్నే తైలాభిషేకం. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి. బ్రహ్మ యజ్ఞం చేశాడు, సూర్యుడు యజ్ఞం చేశాడు. 7 మహర్షులు 7 పైలు తీసుకెళ్లారు. కాకినాడ నుంచి కంతల మీద వరకు 7 పైలు ఉన్నాయి, గోదావరి పైలు. గౌతముడి హోమగుండాల మీదుగా తీసుకెళ్ళాడు. బ్రహ్మ యజ్ఞాన్ని పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. బ్రహ్మేశ్వరుడు బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన శివలింగం. నాగేశ్వరుడు కర్కోటకుడు సర్పరాజు ప్రతిష్ఠ చేసిన శివలింగం. అష్టమహానాగుల్లో కూడా కర్కోటకుడు, వాడే నలమహారాజు నడిచాడు. శివలింగం పైన సర్పం, స్ఫటికలింగం. తర్వాత విష్ణాలయం, వేణుగోపాల స్వామి 5 ఆలయాలు ఉన్నాయి వరుసగా. శివరాత్రి కళ్యాణం అంటారు. మేము దశరోజు వేళ శనేశ్వరుడు కళ్యాణం, మందేశ్వరుడు శనేశ్వరుడు అన్నాం కదా. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి. ఈ 3కి ఇవన్నీ 2 ఉపాలయాలు. బ్రహ్మేశ్వరుడు నాగేశ్వరుడు ఉపాలయాలు ఏమీ లేవు. ఆ కళ్యాణంతో పాటు ఇవి చేస్తాం. మందేశ్వరంకి కళ్యాణం. దశమ రోజు అంకురార్పణ. నిన్న ఏకాశి నాడు కళ్యాణం. పెద్ద భారీగా ఊరేగిపోయి ఉంటుంది. ఇవాళ నిత్యాగ్నిహోత్రము బలిహారం. రేపు మహాశివరాత్రి. రేపు లింగోద్భవకాల అర్చన 11 అభిషేకం చేస్తాం ఈశ్వరుడు. 11, 12 మయాన్ని ఈశ్వరుడు శివలింగం నుంచి పైకి వచ్చాడు. అదే మహాశివరాత్రి. మార్కండేయుడి గురించి వచ్చాడు. అది సంఖ్య శివరాత్రి. ఆ శివరాత్రి అంతరికి దొరకదని చెప్పి చతుర్దశి, త్రయోదశి, అమావాస్య ముందు వచ్చింది మాస శివరాత్రి చేయమన్నారు. ప్రతి నెల సగం శివ కళ్యాణాలు మహాశివరాత్రి జరుగుతాయి. కొంతమంది దశమ రోజు చేస్తారు, కొంతమంది ఏకాదశి నాడు చేస్తారు, కొంతమంది ద్వాదశి రోజు చేస్తారు, కొంతమంది ఏమో మహాశివరాత్రి రోజు రాత్రి చేస్తారు కళ్యాణం. ఇవన్నీ శివరాత్రి కళ్యాణాలే 6 రోజులు. త్రిశూల స్నానం అమావాస్య రోజుని, పాలకుడ సద్య పాడ్యమ రోజుని శ్రీ పుష్ప యాగ మహోత్సవం, దాంతో ఆడుకోవాలి. సగం శివ కళ్యాణాలు శివరాత్రి చేస్తారు, సగం కళ్యాణాలు అంతర్వేది ఏకాదశి చేస్తారు, భీష్మ ఏకాదశి. మిగతావన్నీ తలో నెల పౌర్ణమి ముందు ఏకాదశికి, అమావాస్య ముందు ఏకాదశి, సగం 150 కళ్యాణాలు ఇలా ఉండిపోయాయి. ఆ శివరాత్రి రోజున అందరూ కళ్యాణం చేస్తే అసలు కళ్యాణం చేయించేవాడే దొరకడం. నేను వేదం చదువుకున్నాను, స్మార్థం చదువుకున్నాను, ఆగమం చదువుకున్నాను, నేనే చేస్తాను. చిన్నప్పటి నుంచి నేనే చేస్తున్నా కళ్యాణం. అప్పుడు చాలా తక్కువ. వ్యక్తిగత ప్రయోజనాలకు కులం అడ్డు పెట్టుకునే నైజం మత్స్యకారులు లేదని, ఎవరైనా వివాదాలు సృష్టిస్తే సామరస్యంగా పరిష్కరించుకుంటామని తొండంగి మండల మత్స్యకార నేతలు స్పష్టం చేశారు. ఎవరు చేసిన పొరపాట్లకు వారే బాధ్యులవుతారే తప్ప కులమంతా వచ్చి తప్పులకు పంత పలకదని వారు స్పష్టం చేశారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఇనమలతో భేటీ అయిన మత్స్యకార నేతలు మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ నియావళికి లోబడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇవాళ తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన మండలంలోని మత్స్యకార నాయకుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేసి మత్స్యకార నాయకులకు దిశానిర్దేశం చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందన్నారు. పార్టీ అధికారంలో ఉంది, ప్రతి కార్యకర్త బాధ్యతతో మెలగాలి, పార్టీ నియమాలకు లోబడి ఉండాలని, అంతేగాని ఎవరైనా పార్టీ లైన్ను అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని యనమల స్పష్టం చేశారు. దొంగ వ్యాపారాలు, దందాలు చేసేవారిని పార్టీ వదులుకోవడానికి వెనకాడదన్నారు. ప్రతి కార్యకర్త ఆర్థిక ఎదుగుదల కోరుకోవడంలో తప్పేమీ లేదని, అంతేగాని అడ్డదారులు తొక్కేవారు పార్టీ నుంచి నిష్క్రమించినా పర్వాలేదన్నారు. అందుకే మత్స్యకారులంతా ఒకే మాట ఒకే బాటలో నడవాలని, విభేదాలకు చోటివ్వకుండా అందరూ సమిష్టిగా నడవాలని నేతలకు సూచించారు. క్రమశిక్షణతో పార్టీకి నిస్వార్థ సేవలు అందించే నాయకులకు సముచిత స్థానం కల్పించడం టీడీపీ సిద్ధాంతమని యనమల పేర్కొన్నారు. సభకు అధ్యక్షతన వహించిన చొక్కా అప్పారావు మాట్లాడుతూ, మత్స్యకారులంతా ఒకే మాటపై ఉన్నామని, తమలో ఎలాంటి సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే దమ్ము తమకు ఉందని, ఎవరో ఏదో చెబితే కులానికి అన్యాయం జరిగిందని వాట్సాప్ మెసేజ్లు పెట్టడం
సమంజసం కాదన్నారు. ఇలా అగ్గి రాజేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. చొక్కా కాశీరావు, బడే మంగ, సూరాడ రాంబాబు, చొక్కా మహంకాళి, చొక్కా జగన్నాథం, యజ్జల రమణ, చొక్కా బుల్లబ్బాయ్, గంటా లక్ష్మణ్, ముత్తి మహేష్, చొక్కా సత్యనారాయణ, చొక్కా మహేశ్వరరావు, ఎరిపల్లి కాశీరావు, చిమ్మిలి శ్రీనివాసులు, చొక్కా వరహాలురావు, చింతకాయల బాబురావు, చొక్కా శివాజీ, చొక్కా చంద్రరావు, మేరుగు నాగరాజు, కారే జగన్నాథం, మేరుగు జగ్గారావు, పెరమహల్ల కాశీరావు, చోడిపల్లి బాబ్జీ, బడే దుర్గాప్రసాద్, ముత్తిరాజు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని విజయవాడ మరియు ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో చోరీ చేసిన 2 ముద్దాయిని, ఆ వాహనాలను కొనుగోలు చేసిన మరొక ముద్దాయిని అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. శనివారం అన్నవరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ బిందు మాధవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ చోరీకి సంబంధించిన విషయాలను వివరించారు. కోనసీమ జిల్లా సోమేశ్వరం గ్రామానికి చెందిన దాసరి దుర్గా ప్రసాద్ మరియు శాఖా ప్రసాద్ వీరు ఇరువురు విజయవాడ మరియు ఉమ్మడి జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్ పరిధిలో 51 వాహనాలు దొంగలించారని, వీటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఇంకా ఈ కేసులో ముద్దాయిల దగ్గర వాహనాలు కొనుగోలు చేసిన అదే గ్రామానికి చెందిన నల్లమిల్లి దొరస్వామి రెడ్డిని కూడా అరెస్టు చేశామని ఆయన తెలిపారు. కాగా ఇంత త్వరగా కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన 6 పోలీసు సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. అనంతరం చోరులకు గురైన వాహనాల్లో అన్నవరం సంబంధించిన వాహనం పోగొట్టుకున్న బాధితులు ఒకరికి ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా అందించారు. దాంట్లో భాగంగా 2 వీలర్స్ ఎవరైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో డిఎస్పీ పెద్దాపురం శ్రీహరి గారు, అట్లానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారితో ఒక టీం ఫామ్ చేసి 2 వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి 2 అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాసరి దుర్గా ప్రసాద్ అట్లనే శాఖా ప్రసాద్ అనే 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం 51 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి. ఇక్కడ కాకినాడ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే, అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో 41 కాకినాడ డిస్ట్రిక్ట్, 10 బైకులు బయట డిస్ట్రిక్ట్స్కి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే, పాత బైక్ అయితే కనుక తాళం అరిగిపోయి ఆ సాకెట్ వెడల్పు అయిపోతే దానిలో జనరేట్ కీ పెట్టి తీయటం, లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఓపెన్, వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. వీలున్నంత త్వరగా ఇవన్నీ విక్టిమ్స్ కూడా రిటర్న్ చేసేస్తాం. వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి దొరస్వామి రెడ్డి అనే ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ బైక్స్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి ఎక్కడైనా కంప్యూటర్ కానీ లేదా రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే గిరియంపేటలోని 2 ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని యానం ప్రముఖ వ్యాపారవేత్త స్వతంత్ర అభ్యర్థి తోటరాజు అన్నారు. యానం శివారు గిరియంపేటలో తోటరాజు ఇంటింట ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింట ఎన్నికల ప్రచారంలో ఆ గ్రామ మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తోటరాజుకు హారతులు పట్టి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో తోటరాజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా 2 సమస్యలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇట్లా స్థలాలతో పాటుగా గిరియంపేట యువతకు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అంతేకాకుండా తాగునీటి, డ్రైనేజీ సమస్య, మౌలిక సదుపాయాలని సమకూర్చే విధంగా కృషి చేస్తామన్నారు. గిరియంపేటలో ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దండుప్రోలు రామకృష్ణ, కర్రి పేర్రాజు, పిసింగి బాపి, వీరలక్ష్మి, పెమ్మడికాయ రాజు, మల్లడి దాసు, కడలి సుబ్రహ్మణ్యం, విత్తనాల సత్యనారాయణ, సూరంపుడి చంద్రశేఖర్, పోతుల శివకృష్ణ, నందికి భాస్కర్ శ్రీనివాస్, బండారు పల్లం రాజు, కోన సూరిబాబు, తోట శ్రీనివాస్, కృష్ణ, తోట పెదకాపు, బిక్కుపండు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా యానం నియోజకవర్గ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన గిరియాన్పేట గ్రామంలో ఇంటింటా ప్రచారం మరి చేయడం జరిగింది. ఈ ఇంటింటా ప్రచారంలో జనం మరి మహిళలైతే కానీ, పెద్దలైతే కానీ, యువత అయితే కానీ, మరి తోటరాజు ఫాలోవర్స్ కానీ, మరి గిరియాంపేట పెద్దలు కానీ, నా కూడా ఉన్నటువంటి నాయకులు కానీ, మరి అలాగే సత్యనారాయణ గారు కానీ, మరి
యువ నాయకత్వాన్ని తట్టిలేపుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నిరంతరం శ్రమిస్తున్నామని తుని మండల టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షుడు పప్పు నవీన్ అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కష్టపడి కార్యకర్తల్ని ప్రోత్సహించి రాజకీయ ఎదుగుదలకు బాటలు పరిచే యనమల నాయకత్వంలోనే పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నవీన్ తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు వెనుకాడదే లేదన్నారు. తన అజెండా తెలుగుదేశం పార్టీ అని జీవితాంతం యనమల వెంటే తన అడుగులు ఉంటాయన్నారు. అభివృద్ధి ప్రధాని శ్రీమతి యనమల దివ్య నాయకత్వంలో పల్లె అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని నవీన్ పేర్కొన్నారు. అందరికీ నా నమస్కారాలండి. నేను మీ పప్పు నవీన్ మాట్లాడుతున్నా. అదే విధంగా తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయగలిగింది ఏమనగా, మా మంత్రివర్యులు కోసం ఈరోజు ఫేస్బుక్ లో ఒక ఫేక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దాని సందర్భంగా నేను మాట్లాడదలుచుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టడం వల్ల అవతల వాళ్ళకి ఏదో ఆనందం వస్తుంది అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ జరగదు. ఇంకొక విషయం ఏంటంటే, మన తుని నియోజకవర్గ ప్రజలు అవ్వచ్చు, మన టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళందరికీ ముఖ్యంగా తెలియజేయగలిగింది ఏంటంటే, మా అడుగు ఎప్పుడు యనమల వెంటే. ఇంకొక విషయం ఏంటంటే, రాజకీయంగా ఎదిగే వాళ్ళని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టడం వల్ల మేము తగ్గుతాం అనుకుంటున్నారేమో. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. సంక్షేమ పథకాలు వచ్చినాయి, గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, జనాలకు అందేలా చూస్తాం. అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారితోనే మా నడక. ఎప్పుడు మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాం, ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాం. అదేవిధంగా ఆయన చెప్పినట్టే మేము ఏదైనా చేసుకుంటూ పార్టీని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ పార్టీని బలపరిచేలా చేసుకుంటూ పోతాం. ఇలాంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు వ్యవహారాలు చేసి ఏదో ఆనందం పొందుతారని చూస్తున్నారు. అవేమీ జరగవు. ఇంకొక విషయం ఏంటంటే, మన గౌరవనీయులైన లోకేష్ గారికి కూడా తెలియజేయగలిగింది ఏమనగా, దీని మీద గట్టిగా చర్య తీసుకొని ఎవరైతే ఫేస్బుక్లో ఈ వాట్సాప్లో ఫేక్ న్యూస్లు పెడుతున్నారో వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మా తుని రూరల్ పోలీసు వారికి కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవనీయులు మన కాకినాడ జిల్లా ఎస్పీ గారికి కూడా రేపు వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటి తప్పుడు రాతలు ఎన్ని రాసినా, తప్పుడు ప్రచారాలు ఎన్ని చేసినా జనాలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అదేవిధంగా మా టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, మన జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కూటమి నాయకులు అందరూ కూడా చాలా బలంగా తుని నియోజకవర్గం నుంచి మా మాజీ మంత్రివర్యులు, మా గురువర్యులైన మా యనమల రామకృష్ణుడు గారి కోసం కానీ, అలాగే మా శాసనసభ్యులైన మా దివ్యమ్మ గారి కోసం కానీ ఒక్కసారి మా తుని నియోజకవర్గంలో అడిగితే తెలుస్తుందండి. ఎందుకంటే మేడం గారు చేసిన అతి కొద్ది కాలంలోనే ఎన్నో చాలా ఉన్నతమైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు మరింత సంతోషకరంగా ఉంది. సీసీ రోడ్లు అవ్వచ్చు, డ్రైనేజ్లు అవ్వచ్చు, ఏదైనా ఇప్పుడు రైతులకి ఈ మోటార్స్ అవ్వచ్చు, అన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నారు మా మేడం గారు. అలాంటి మేడం గారి దగ్గర మేము వర్క్ చేయడం మాకు చాలా అదృష్టం కింద భావిస్తూ, అదే విధంగా మా గురువర్యులైన మా యనమల రామకృష్ణుడు గారు ఆయన అడుగు జాడల్లోనే మా అడుగులో మా నడవడిక ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన గీత దాటి బయటికి వెళ్ళే ఇది లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే అవసరం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, వీళ్ళే ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాము ఆల్రెడీ. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోమని వినిపించుకుంటున్నాను. మీరు ఇలాంటివి ఎన్ని పెట్టినా మీ పప్పులేమి ఉడకు. మరొకసారి జై యనమల, జై టీడీపీ, జై లోకేష్ గారు, జై చంద్రబాబు గారు. మహావిశాఖ నగరపాలక సంస్థ నార్త్ జోన్ పరిధి మట్టిపాలెం ప్రధాన రహదారిలో వాహన చోదకులు పాదచారులు దుర్గంధంతో నరకం అనుభవిస్తున్నారు. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కాలువలో పేరుకుపోయిన చెత్తను తీసి 4 అడుగుల ఎత్తులో రోడ్డుపైన వేసి వదిలేశారు. దీంతో ప్రధాన రహదారి కాలువ నీటితో బురదమయమైంది. అధికారులు పలు ప్రాంతాల్లో వేసిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా నిర్లక్ష్యంగా అక్కడి వదిలి వెళ్లిపోవడంతో అడ్డుగా వచ్చి వెళ్లేవారు నరకం అనుభవిస్తున్నారు. 2 రోజులు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఉన్నా కూడా అధికారులు మొద్దు నిద్రలో ఉండడం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా సబ్బవరం మండలంలోని పైడివాడ పంచాయతీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. ఉదయం నుండి పరిసర గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, సోదరులు పంచకర్ల వెంకటేశ్వరరావు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు అక్కిరెడ్డి దుర్గి నాయుడు, అక్కిరెడ్డి అచ్చిబాబు, గొంతినపడి రాజు, కోన సత్యనారాయణ, కోన ప్రసాద్, పెచ్చటి మహాలక్ష్మి నాయుడు, ఎమ్మెల్యే సోదరులు వెంకటేశ్వరరావుకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఇందలి వెంకటరమణ, బల్లిరెడ్డి అప్పారావు, సాలాఫు వెంకటేశ్వరరావు, మామిడి శంకర్రావు, కరీ నరసింహరావు, అడారి వెంకట్, శ్రీరం అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వెనక్కేందుకు సరిపోతుంది. భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానః జాయమానో మన్నాం జాయమానో మన్నాం అన్నామితి కేతుం కేతుం అన్నామితి కేతుం కేతుం వృషదా వృషదా కేతుం వృషదా వృషదా మే చక్రే వృషదా మే భాగం దేవేభ్యో దేవేభ్యో సర్వం పట్టుకోండి. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కాట్రోలపల్లిలో పలు సేవా కార్యక్రమాలతో పాటు 2 కోట్ల ప్రభుత్వ నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ శంకుస్థాపన చేశారు. జగ్గంపేట మండలం కాట్రోలపల్లి గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాట్రోలపల్లిలో నిర్మాణం పూర్తి చేసుకున్న పలు సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం చేశారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పలువురికి ఆర్థిక సహాయం అందించారు. నేను ఇందులో లేకపోయినా వీడియో చూడండి. ఏదోలా తీరా చాలా అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్ వద్ద నిర్వహిస్తున్న పోలీసుల తనిఖీలో వ్యాన్లో తరలిస్తున్న 60 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీనికి సంబంధించి మాకవరం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం సీఐ మాకవరపాలెం ఎస్ఐలకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు బెంగళూరుకు చెందిన రహీం షరీఫ్ అనే వ్యక్తి తనకు తెలిసిన సయ్యద్ తన్వీర్ సలహాతో ఒడిశాలోని పాడువాలోని శ్రీను అనే వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేశారు. అక్కడి నుండి మినీ వ్యాన్పై తరలిస్తూ రాచపల్లి జంక్షన్ వద్ద పట్టుబడ్డట్లు ఆయన వివరించారు. ఈ ఘటనలో రహీం షరీఫ్ ను అరెస్టు చేయగా 2 పరారయ్యారు. వీరి నుండి ఒక సెల్ ఫోన్ 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐ రేవతమ్మ, ఎస్ఐ దామోదర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రాచపల్లి జంక్షన్ దగ్గర
మాకవరపాలెం ఎస్ఐ గారు, నర్సుపేట రూరల్ సిఐ గారు మరియు సిబ్బంది అంతా కలిసి వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అశోక్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి, మినీ అశోక్ లైలాండ్ అంటారు వ్యాన్. ఆ వ్యాన్ వస్తుంటే దాన్ని ఆపి తనిఖీ చేయగా వాళ్ళ ఆ వెహికల్లోని సుమారుగా ఒక 60 కేజీల గాంజా దొరికింది. ఆ వెహికల్ నడుపుతున్న ఆయన రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయనది కర్ణాటక అండి, కర్ణాటక స్టేట్ అయింది. అక్కడి నుంచి బెంగళూరు కర్ణాటక స్టేట్. ఆయన మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా అదేంటంటే సయ్యద్ తన్వీర్ అని చెప్పేసి బెంగళూరు కర్ణాటక. ఇంకా గాంజాకి రహీం అలవాటు పడిపోయాడు త్రాగడానికి. దాంతో గాంజా కోసం అని చెప్పి సయ్యద్ తన్వీర్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండేవాడు. ఈ సయ్యద్ తన్వీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 25లో జీఆర్పీలో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంది, జీఆర్పీ పోలీస్ స్టేషన్లో వాడి మీద. అందులో ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈయన బావమరిది కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ బావమరిది ఇంకా స్టిల్ జైల్లో ఉన్నాడు. ఈయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ రహీం, ఈ తన్వీర్ చెప్పిన దాని మీద రహీం ఏమో ఈ వెహికల్ వేసుకొని 30 లక్షల రూపాయలు విలువైన సరుకు అండి అది. అట్లాగే ఈ వెహికల్ ఖరీదు ఒక 15 lakhs రూపీస్, టోటల్ 45 lakhs విలువైన సరుకుని ఈరోజు మన నర్సీపట్నం సిఐ గారు, రూరల్ సిఐ గారు, అట్లాగే మాకవరపాలెం ఎస్ఐ గారు కలిసి ఇది సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎస్పీ గారికి తెలియపరచగా ఎస్పీ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ టీంని, ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను. వాళ్ళకి నెక్స్ట్ రాబోయే క్రైమ్ మీటింగ్లో రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా ఈ కేసులో మిగతా ముద్దాలను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇవి అట్ ప్రజెంట్ అయితే రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఉన్న వెహికల్ని, తర్వాత ఈ 60 కేజీల గాంజాను కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్ అనేది రహీం షరీఫ్ తాలూకా అత్తగారి పేరు మీద ఉంది, సాజిదా అని చెప్పేసి ఆవిడ పేరు మీద ఉంది, కొత్త వెహికల్. దాన్ని కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పయ్యవుల బడ్జెట్ ను స్వాగతించిన మాజీ ఆర్థిక మంత్రి, సమాజ న్యాయం సాధనకు దోహదపడుతుందని యనమల వ్యాఖ్య. మల్లేశ్వర ఆలయానికి పోటీపడిన భక్తులు త్రయోదశి పూజలు. యానంలో రాజకీయ సందడి, గిరియంపేటలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల ప్రచారం. అన్నవరం పోలీసులకు చిక్కిన బైక్ దొంగలు, 51 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.